సో మనమైతే బూసాన్లో ఫ్లైట్ ఎక్కేసి వియట్నాంకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మీరు చూస్తుందంతా హోచిమన్ సిటీ అనమాట. చాలా బ్యూటిఫుల్ సిటీ, చాలా బాగుంటుంది. అండ్ మనకైతే ఫ్లైట్ ల్యాండ్ అవబోతుంది అనమాట. సో మనకైతే బూసాన్ టు హైదరాబాద్ డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే లేవు. సో వీ నీడ్ టు గో ఇన్ వన్ లెగ్. సో వన్ లెగ్ ఆర్ టూ లెగ్ ఒక్కొక్కసారి కూడా. సో మనకైతే బూసాన్ టు హోచిమన్ సిటీ, హోచిమన్ సిటీ టు హైదరాబాద్ అనమాట. అండ్ ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాయి కదా, చాలా చీప్లో పడింది. నాకైతే 15,000కి వచ్చిందనమాట టికెట్. అంటే కంప్లీట్ బూసాన్ టు హైదరాబాద్. అండ్ ఇది వచ్చేసి ఈ వన్ లెగ్ హోచిమన్ సిటీలో ఆగుతుంది కాబట్టి చిన్న ఎయిర్పోర్ట్ ఫ్రెండ్స్. అండ్ నాకు హాల్ టైం కూడా జస్ట్ 4 hours అనమాట. సో చాలా చీప్ అండ్ డెడ్ చీప్. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ మీకు తెలిసి ఐడియా ఉంటుంది ఏంటంటే హాల్ టైం ఎక్కువ ఉంటే ప్రైస్ తక్కువ ఉంటుంది అనమాట టికెట్స్ది. బట్ నాకు ప్రైస్ తక్కువ ఉండేది, హాల్ టైం కూడా తక్కువ ఉంది అనమాట. అండ్ పైన హోచిమన్ సిటీలో 3rd floorలో అయితే రెస్టారెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా తినొచ్చు. నాకైతే ఒక రెస్టారెంట్ ఉంది, అంత నచ్చదు, బట్ ఓకే, అప్పుడెప్పుడన్నా ఒక చిన్న వెజ్ కర్రీ ఏదో ఉంటుంది, ఒకసారి ట్రై చేసా. మోస్ట్లీ అయితే బర్గర్ కింగ్లో ఒక వెజ్ బర్గర్ తీసుకుంటా ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ ఎగ్ ఆర్ థింగ్స్ అండ్ అట్లా కంటామినేషన్ లేకుండా. బికాజ్ మీకు తెలుసు కానీ వెజిటేరియన్ కాబట్టి. అండ్ నేనైతే ఈ ప్లేస్లో కూర్చుంటా ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది అనమాట. ఎందుకంటే చిన్న ఎయిర్పోర్ట్, మీరు చూడొచ్చు రన్వే అది. సో ఫ్లైట్స్ వస్తుంటాయి, వెళ్తుంటాయి. చాలా టైం అయితే ఈజీగా గడిచిపోద్ది అనమాట. అండ్ మీరు ఎప్పుడైనా హోచిమన్ వస్తే మాత్రం ఈ పైన ఫ్లోర్కి వచ్చి మీ టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే కింద అసలు మీకు ఏ ఫెసిలిటీస్ ఉండవు అనమాట మన లాబీలలో. అండ్ ఛార్జింగ్ స్లాట్ కూడా ఉండదు, చాలా ఇబ్బంది ఉంటుంది. నేనైతే ఛార్జింగ్ వెతికి అసలు ఎన్ని స్లాట్స్ ఉన్నాయో నాకైతే కంప్లీట్ ఐడియా ఉందన్నమాట హోచిమన్ సిటీలో. అందుకంటే అసలు పాయింట్స్ ఎక్కడ దొరకవు అనమాట. బట్ రెస్ట్ ఆల్ వాష్రూమ్స్ థింగ్స్ అండ్ బాగానే ఉంటాయి. కానీ వాటర్ కూడా ఎక్కడ ఫ్రీ వాటర్ అయితే ఎక్కడ అవైలబుల్ ఉండదు ఫ్రెండ్స్. వాటర్ బాటిల్ మీరు కొనుక్కోవాల్సిందే. సో మనతో ఒక జ్యూస్ తాగేసి ఫ్లైట్ అయితే బోర్డింగ్ చేసేసాను అనమాట. అండ్ చూడొచ్చు ఈ ఫ్లైట్లో మ్యాక్సిమం అందరూ మీకు తెలుగు వాళ్ళే లేదా హైదరాబాద్ వాళ్ళే కనిపిస్తారు ఫ్రెండ్స్. అండ్ మనకైతే లెగ్ స్పేస్ అయితే బాగానే వచ్చింది ఇది. అండ్ మనకి ఈ ఫ్లైట్లో ఫుడ్ కూడా పెట్టారనమాట. ఫుడ్ కూడా డీసెంట్గానే ఉండింది. చూడొచ్చు మీరు, నైట్ టైం ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 8 o'clock ఏదో ఉండింది ఫ్లైట్ టేక్ ఆఫ్. సో హోచిమన్ సిటీ లైట్స్లో చాలా బ్యూటిఫుల్గా కనిపించింది అనమాట. అండ్ ఆఫ్టర్ టేక్ ఆఫ్ విత్ ఇన్ సమ్ టైంలో మనకైతే ఫుడ్ అయితే పెట్టారు. డీసెంట్గా ఉండింది ఫ్రెండ్స్. నాకైతే హైదరాబాద్ వెళ్తున్నా కాబట్టి నాకు ఇంకా వెళ్ళి హైదరాబాద్లో ఏదో తినాలని ఉంటుంది. సో మనమైతే అంత ఫుడ్ టేస్ట్ అంతా పట్టించుకోము, బట్ ఇట్ వాస్ డీసెంట్ ఓన్లీ. అండ్ మనకు వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇదంతా కూడా ఫ్రీ. అండ్ ఆల్మోస్ట్ నేను ముందే వెజ్ మీల్ ఆర్డర్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. అంటే ఆన్లైన్లో ఆప్షన్ ఎప్పుడైనా పెట్టినప్పుడు. సో ఆల్మోస్ట్ మీకు వెజ్ మీల్ అయితే ఇచ్చేస్తారు, కానీ రోటీ కర్రీ అయితే ఇచ్చారనమాట. సో ఆ విధంగా అయితే మనం సక్సెస్ఫుల్గా హోచిమన్ సిటీ నుంచి హైదరాబాద్కి వచ్చాం. అండ్ చెప్పా కదా ప్రైస్ అయితే జస్ట్ 15,000కి వచ్చా. ఏ విధంగా వచ్చా అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పా, లేదంటే ఫుల్ వీడియో చేసినప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లా బుక్ చేయాలి, ఏం చేయాలని. సో మనమైతే హైదరాబాద్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదైతే హైదరాబాద్లో ల్యాండ్ అవగానే మంచి సాంగ్స్ పెట్టిండి అనమాట. సో కాపీరైట్ వస్తుందని చెప్పి నేను తీసేసాను అనమాట. ఈ విధంగా అయితే మన జర్నీ అయితే హైదరాబాద్కి అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. అండ్ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ కామెంట్ చేయండి మోస్ట్లీ వాట్ యూ వుడ్ లైక్ టు. టేక్ కేర్, బాయ్.